నెలల క్రితం తప్పిపోయిన మహిళ సమ్మక్కను కుటుంబ సభ్యుల చెంతకు పోలీసులు చేర్చారు. గుర్తు తెలియని రైలు ఎక్కి యూపీలోని మొరాదాబాద్ చేరుకున్న సమ్మక్కను రైల్వే పోలీసులు ఒక ఆశ్రమంలో చేర్చారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన మహబూబాబాద్ పోలీసులు సమ్మక్క యూపీలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో యూపీ నుంచి సమ్మక్కను క్షేమంగా తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. సమ్మక్క తిరిగి రావడంతో సీఐ సతీష్ పోలీసులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇంట్లో ప్రాబ్లమ్స్తో గత దాదాపు 6-7 నెలల క్రితం ఈమె ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని భావించి ఆ ట్రైన్ ఎక్కి ఏ ట్రైన్ ఎక్కిందో తెలియదు, ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు. కనీసం ఆమెకి దాదాపు ట్రైన్ జర్నీ చేసుకుంటా చాలా రాష్ట్రాలు తిరిగి లాస్ట్కి యూపీలోని మొరాదాబాద్కి వెళ్ళింది. అక్కడ రైల్వే పోలీస్ వారు ఆమెని హోంలో చేర్చడం జరిగింది. ఇక్కడ దాదాపు మాకు 6 నెలల క్రితం మా యొక్క పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ నమోదైంది. ఆమె గురించి వెతుకుతా ఉంటే లాస్ట్కి యూపీలో మొరాదాబాద్లో ఉందని తెలిసి సమాచారం వచ్చి ఆమె గురించి మా యొక్క పోలీస్ వారిని అక్కడే పంపించి ఆమెని హోంలో ఉన్న యొక్క రేఖా సమ్మక్కని అక్కడ జడ్జి గారి ముందు ప్రవేశపెట్టి అక్కడ నుంచి ఏమైనా తీసుకురావడం జరిగింది. దాదాపు 7 నెలల నుంచి అక్కడే ఉంది ఆమె. 7 నెలల తర్వాత ఏమైనా స్వగ్రామానికి తీసుకురావడంతో ఈమె ఆనంద బాష్పాలు వీళ్ళ యొక్క సొంత వారిని చూసి వాళ్ళ కుటుంబ సభ్యులను చూసి కూడా చాలా ఆనందంతో ఉంది. ఒక కొడుకుని అట్లనే తల్లిని ఇద్దరిని మేము చాలా ఒక 8 నెలల గ్యాప్ తోటి చూడడంతో వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఆప్యాయతలు చూసి మా అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎట్టకేలకు వాళ్ళిద్దరు తల్లి కొడుకుల ప్రేమని కలిపి వాళ్ళిద్దరిని ఒకటి చేసినందుకు మా గ్రామం తరపున, మా ఐగారిపల్లి గ్రామం తరపున మరొకసారి మా ఎస్ఐ సతీష్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.